నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎన్ఆర్పి విలేజ్ షోస్. నారాయణపురం గ్రామంలో రాత్రి కురిసిన వర్షం భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. మన స్టేట్లోనే నాకు తెలిసి చిలుకూరు, కోదాడ, హుజూర్నగర్లో ఇంత పెద్ద వర్షం ఎక్కడా కురలేదనుకుంటా. 188 మిల్లీమీటర్ల వర్షం సంథింగ్ కురిసి ఉంటుంది. ఈ వర్షానికి గాను మా విలేజ్లో ఉన్నటువంటి పెద్ద చెరువు దగ్గర దగ్గర 4 నుంచి 5 చోట్ల దగ్గర గండి పడ్డది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది మాత్రం ఊరు పక్కన. ఈ గండి పట్టడం వల్ల మా ఊర్లో ఒక 2-3 స్ట్రీట్లు, 2-3 వీధులు ఉన్నట్టు దెబ్బతిన్నవి. అసలు ఆ టైంలో ఈ వర్షానికి గండి అనేది రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఈ గండి పడడం జరిగింది. చూసిన తర్వాత అందరూ కూడా అప్రమత్తం అయ్యారు. ఈ విధంగా చెరువు గండి పట్టడం దగ్గర దగ్గర మా ఊర్లో ఒక 25 సంవత్సరాల క్రితం ఒక్కసారి జరిగింది. అది కూడా ఒకే ఒక చోట, అది కూడా అంత పెద్దగా గండి కాకుండా ఒక 30 నుంచి 40 అడుగుల మధ్య ఒక గండి పట్టడం జరిగిందని చెప్పేసి మాకు తెలిసిన పెద్దవాళ్ళు చెప్పారు. మనం అప్పుడు చాలా చిన్న పిల్లగాళ్ళం. ఒక 25 నుంచి 30 ఇయర్స్ బ్యాక్ జరిగింది. సో ఇగో ఈ గండి మెయిన్ శ్మశాన వాటిక పక్కన ఉన్నటువంటి ఈ గండి దగ్గర చూడండి, 30 నుంచి 40 మీటర్ల డిస్టెన్స్లో ఈ గండి పడ్డది. ఈ గండి పడడం వల్ల విలేజ్లోకి మొత్తం వాటర్, చెరువులో ఎంతైతే వాటర్ ఉందో ఆ వాటర్ మొత్తం కూడా వీధుల్లోకి వచ్చేసినాయి. ఇక ఒక సైడ్ ఉన్న స్ట్రీట్లకి రావడం జరిగింది. వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండటం వల్ల, నిజానికి చెప్పాలంటే చాలా అప్రమత్తంగా ఉన్నారు. కావున అస్సలు ఇటువైపు గండి పడిద్దని ఎవ్వరు కూడా ఊహించరు. ఎందుకంటే మొన్నటి దాకా కూడా మా ఊరి చెరువు మొత్తం ఎండిపోయి ఉంది. సో ఇప్పుడిప్పుడే సాగర్ నీళ్ళు ఒకటి రావటం వల్ల ఈ చెరువు నిండింది. అదేవిధంగా అట్లా నీళ్లు రావటం వల్ల, ఇప్పుడే వర్షాలు రావటం వల్ల ఇక్కడ మనకి ఊరు స్టార్టింగ్ పాయింట్లో ఇక్కడ మోహన్ రావు గారి ఇంటి దగ్గర ఇటువైపు పక్కన ఒక స్ట్రీట్ మొత్తం కూడా ఇట్లా అయిపోయింది. ఇది రెండో గండి, కనకదుర్గమ్మ గుడి పక్కన రెండో గండి అనమాట. ఇది కూడా 30 నుంచి 40 మీటర్స్ వరకు పడ్డది ఈ గండి కూడా. ఈ వాటర్ మొత్తం కూడా మా విలేజ్ కింద ఉన్నటువంటి తొగరాయి గ్రామానికి ఈ వాటర్ మొత్తం పోతుంది. ఇక్కడి నుంచి ఈ వాటర్ మొత్తం పొలాల మీద నుంచి, మొన్నటిదాకా నాట్లు వేసుకోవడానికే కష్టంగా ఉందనుకుంటే, నీళ్ళు వచ్చినాయి కదా అని చెప్పేసి రైతులందరూ చాలా హ్యాపీగా ఉండి నాట్లు వేసుకున్నారు. సో అట్లా నాట్లు వేసుకున్న తర్వాత ఆ కట్టకున్న రాళ్ళు అలాంటివన్నీ కూడా కొట్టుకొని ఇవన్నీ కూడా ఇట్లా పొలాల మించి వెళ్ళిపోతున్నాయి. వాస్తవం చెప్పాలంటే ఇవన్నీ బాగు చేయాలంటే, నిజం చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఈ పొలాలు ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది రైతుకి. ఈ వాటర్ అంతా కూడా తొగరాయి గ్రామానికి వెళ్తుంది. ఇది సెకండ్ గండి. ఇప్పుడు చెప్పిన గండి ఇదే రెండో గండి అన్నమాట. ఇది అక్కడ ఆల్మోస్ట్ ఈ గండి ఒకసారి పడ్డదని చెప్పాను కదా, 25 సంవత్సరాల క్రితం. అక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్, కానీ కొంచెం ఇటువైపు పడ్డది ఈ గండి. ఈ గండ్లు పట్టడం వల్ల ఊళ్ళోకి నీరు కూడా కొంచెం రావడం తగ్గింది. సో ఇంత పెద్ద గండ్లు పట్టడానికి గల రీజను, ప్రకృతి విలయ తాండవం చేస్తే ఇలా ఉంటుందా అని నిజంగా కళ్ళకు కట్టొచ్చినట్టు అవపడ్డది. ఎంత భయానక స్థితిలో ఉందంటే నారాయణపురం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవ్వరూ ఊహించలేదు అసలు. ఒకవేళ చెరువుకి గండి పడితే ఒక చోట పడాలి, 4 చోట్ల అంటే భయానక స్థితే. చూడండి, నైట్ వచ్చిన ఇటు శ్మశాన వాటిక సైడ్ వచ్చిన గండి పట్టడం వల్ల విలేజ్లో మొత్తం ఇలా అయిపోయింది.